భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలన్న తండ్రి కలను నెరవేర్చేందుకు క్రికెటర్ అయిన ఆ యువకుడు అండర్-19 శ్రీలంక టూర్లో అత్యధిక వికెట్లు తీశాడు. ఆసియా కప్లో బంగ్లాదేశ్తో కీలక వికెట్లు తీసి టీమిండియా ఛాంపియన్స్గా నిలవడానికి కారణమయ్యాడు. అతనే బౌలింగ్ ఆల్రౌండర్ అజయ్ దేవ్గౌడ్. టీ20 లీగ్లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్కు ప్రాతినిధ్యం వహించడం ఆనందంగా అనిపిస్తుందని చెప్పాడు. వేలంలో ఫ్రాంచైజీ కొనుగోలు చేసిన మొదటి ఆటగాడిని తానేనని చెబుతున్న అజయ్ దేవ్గౌడ్తో ముఖాముఖి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్నటువంటి టీ20 లీగ్ ఈ నెల 21 నుంచి గ్రాండ్గా ప్రారంభం కాబోతుంది. సో హైదరాబాద్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు కీలకంగా కసరత్తు చేస్తుంది, గ్రౌండ్లో ముమ్మరంగా సాధన చేస్తుంది. ప్రస్తుతం మనతో పాటు టీమ్ మెంబర్ అజయ్ దేవ్ గౌడ్ ఉన్నారు మనతో మాట్లాడడానికి. హాయ్ అజయ్, కంగ్రాచులేషన్స్ టు హైదరాబాద్. సో ఎలా అనిపిస్తుంది హైదరాబాద్ని బ్రాండ్ నేమ్ రిప్రజెంట్ చేయడం? నాకైతే చాలా గర్వంగా ఉంది. సో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్కి రిప్రజెంట్ చేయడం, సో ఇంకా ఓన్ స్టేట్ కాబట్టి సో ఇంకా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఇంకా ఫస్ట్ ప్లేయర్గా సెలెక్ట్ అవ్వడం ఇంకా హ్యాపీగా ఉంది. ఆప్షన్లో ఫస్ట్ ప్లేయర్గా పిక్ అయ్యాను హైదరాబాద్ టీంకి, సో ఇంకా హ్యాపీగా ఉంది. సో ఇంకోటి ఆక్షన్ పూల్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏ ఫ్రాంచైజ్కి ఆడతామని ప్రధాన ఫ్రాంచైజ్ ఏమైనా ఐడియా ఉందా? దేనికి వెళ్ళాలని అని అనుకున్నావా? అలా ఏం లేదు, కానీ ఎవరు పిక్ చేసినా వాళ్ళకి 100% ఇవ్వాలనుకున్నాను. కానీ హైదరాబాద్ అవ్వడం ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఓకే, సో మీ బ్యాక్గ్రౌండ్కి వెళ్తే అసలు క్రికెట్ ఆడడానికి ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఎవరు మీకు? క్రికెట్ ఆడడానికి అంటే మా ఫాదర్ క్రికెట్ ఆడుతుండే, సో అలాగే తను పెద్ద క్రికెట్ ఆడలేకపోయాడు. సో నాకు కూడా ప్యాషన్ అలా ఉండే, సో తన డ్రీమ్స్ని కూడా నాకు ఫుల్ఫిల్ చేయాలని ఉంది. సో అలా కంటిన్యూ అవుతుంది. ఓకే, ఎప్పుడు స్టార్ట్ అయింది మీ జర్నీ? ఏ ఇయర్లో స్టార్ట్ అయింది? మీరు ఎన్ని ఇయర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ అయింది? 2009కి అలా స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ కొంచెం నార్మల్గా అలాగే ఎంజాయ్ చేస్తూ స్టార్ట్ చేశాను. తర్వాతకి క్రికెట్ పైన ఇంకా ప్రేమ పెరిగే వారికి సో అలా ఫర్దర్గా వెళ్తున్నాను. ప్రస్తుతం మీరు బౌలింగ్ ఆల్రౌండర్గా ఉన్నారు. సో ఇప్పటి వరకు మీరు ఆడినటువంటి గేమ్స్లో మీకు మెమరబుల్ మీరు వేసిన బౌలింగ్ ఏంటి, ఇన్నింగ్స్ ఏంటి ఆడిన? మెమరబుల్ అంటే నా అండర్-19 వరల్డ్ కప్లో అండర్-19 శ్రీలంకతో వెళ్ళినప్పుడు అప్పుడు మా హైయెస్ట్ వికెట్ టేకర్ ఉండే, సో అక్కడ చాలా బాగా వేసాను. సో ఇంకా ఏషియా కప్లో సెమీఫైనల్ బంగ్లాదేశ్ తోటి అక్కడ క్రూషియల్ మ్యాచ్ ఉండే, సో అక్కడ 2 వికెట్స్ తీసాను. సో క్రూషియల్ బ్యాట్స్మెన్ వాళ్ళ వికెట్స్ తీస్తారు. సో అక్కడ టర్నింగ్ పాయింట్ ఉండే, సో ఏషియా కప్ గెలిచాం, ఛాంపియన్స్ అయ్యాం. సో అక్కడ మెమరబుల్ ఉండే చాలా. సో ముఖ్యంగా ఇలాంటి ఫస్ట్ క్లాస్ క్రికెట్స్ ఆడడం, తర్వాత చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడడం, ఒక్కొక్క మెట్టు ఎక్కడ వెనుక పేరెంట్స్లో ఈవెన్ ఫాదర్ ఆర్ మదర్ ఎవరో ఒక సాక్రిఫైస్ చేస్తుంటారు వాళ్ళ లైఫ్ని కావచ్చు, వాళ్ళ రెగ్యులర్ జీవితాన్ని అండ్ ఉద్యోగాన్ని. సో మీ బ్యాక్గ్రౌండ్లో ఎవరున్నారు? అన్నిటికీ మా పేరెంట్స్, మోస్ట్లీ మా ఫాదర్ నా మెయిన్ లీడ్. సో మా ఫాదర్కి రుణపడి ఉంటాను. సో మీ ఫాదర్కి రుణపడి ఉంటున్నారు. ఎలాంటి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం మరికొన్ని రోజులు స్టార్ట్ అవబోతుంది టీ20 లీగ్. సో మీరు ఏ విధంగా ప్లాన్స్తో ముందుకెళ్తున్నారు? ఇప్పుడు ప్రెసెంట్గా అయితే మా ప్రాక్టీస్ చాలా బాగా అవుతుంది. సో అందరూ చాలా మంచి జెలప్ అయ్యారు, టీమ్ బాండింగ్ కూడా చాలా మంచిగా అవుతుంది. సో అలాగే ఎవ్రీ మ్యాచ్ ఒక్కొక్క మ్యాచ్ విన్ అవుతూ కంటిన్యూస్గా చేయాలని, ఛాంపియన్స్ అవ్వాలి ఎలాగా. సో అది నా 100% ఎఫర్ట్ ఇస్తాను, ఐదర్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, ఎనీథింగ్, లెట్ ఇట్ బి ఎనీథింగ్. సో ఇప్పుడు ఆల్రెడీ వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది మీ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఆడుతున్న వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరినీ ఒక టీమ్ ఆఫ్ ఫామ్ చేయడం, దీన్ని టీంలో వీళ్ళంతా అందరితో మింగిల్ అవ్వడం ఏ విధంగా ఉంది? ఆల్రెడీ కొంతమంది ప్లేయర్స్ నాకు తెలుసు, ఇంకా డిస్ట్రిక్ట్స్ నుంచి అయినా కూడా కొంతమంది తెలుసు నాకు, గణేష్ అయినా అఖిల్ అయినా సరే. సో వాళ్ళు ముందటి నుంచి నాకు తెలుసు. సో ఎలా అవుతారో, ఇంకా ఎలా పర్ఫామ్ చేస్తారో, సో అది ఫర్దర్గా చూడాలి. ఓకే, నెక్స్ట్ ఏంటి ఇప్పుడు టీ20 లీగ్ తర్వాత నీ మెయిన్ గోల్ ఏమిటి? ఆల్రెడీ మెయిన్ టీమ్కి, ఇండియన్ మెయిన్ టీమ్ కాబట్టి మెయిన్ గోల్. సో ప్రస్తుతం ఉన్నటువంటి గోల్స్ ఏంటి? ఇప్పుడు ప్రెజెంట్ అయితే మెయిన్ ఇది ఫోకస్ చేస్తున్నాను, మన టీ20 ఎలాగైనా ఛాంపియన్స్ అవ్వాలని. దాని తర్వాత ఫర్దర్గా ఐపీఎల్కి అలా సెలెక్ట్ అవుతా ఇంకా చాలా గర్వంగా ఉంటుంది. సో ఫర్దర్ అయితే మెయిన్ ప్రెజెంట్ గోల్ అయితే టీ20 ఛాంపియన్స్ చేయాలి, హైదరాబాద్ ఈ ఛాంపియన్స్. రీసెంట్గా కొన్ని ప్రాక్టీస్ మ్యాచ్లు అయినట్లున్నాయి. సో అవి ఏ విధంగా సాగా, ఎలా అనిపిస్తుంది? ఈ ఫ్రాంచైజ్ లీగ్లో మొదటిసారి మీరు ఆడుతున్నట్టున్నారు, ఎలా అనిపిస్తున్నాయి? రీసెంట్గా అయితే మేము కరీంనగర్తో ఆడాము ఒక మ్యాచ్. సో అక్కడైతే మన బౌలర్స్ అందరూ చాలా బాగా వేస్తారు. మా బ్యాట్స్మెన్స్ కూడా
లైక్ కొన్ని స్టార్టింగ్లో వికెట్స్ పడ్డా కూడా తర్వాతకి వేరే బ్యాట్స్మెన్స్ వచ్చి మిడిల్ ఆర్డర్లో వచ్చి చాలా మంచి ఫినిష్ చేశారు. లైక్ ఇంకా 2 balls స్పేర్ ఉండే మ్యాచ్ గెలవడం. సో చాలా హ్యాపీగా ఉంది, అదే కంటిన్యూ చేస్తామని. ఎవ్రీ టీం గెలవడానికి వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో కోచ్ సపోర్ట్ ఉండాలి, అండ్ బౌలింగ్ కోచ్, బ్యాటింగ్ కోచ్, అండ్ ముఖ్యంగా హెడ్ కోచ్, దాని సపోర్టింగ్ స్టాఫ్ ఏ విధంగా ఉన్నాయి? సపోర్టింగ్ స్టాఫ్ అయితే మాకు లైక్ నాకైతే మా 16 నుంచి సేమ్ సపోర్ట్ స్టాఫ్ ఉండేది ఆల్మోస్ట్. నాకు లైక్ అందరు తెలుసు, అనిరుద్ సార్, ఆల్ఫీ సార్, నవీన్ సార్ కూడా ముందరి నుంచి తెలుసు, ఫిజియో అని, వీడియో అనాలిసిస్ అని. సో అందరూ 16 నుంచి కొంచెం తెలుసు కాబట్టి, సో అందరు ఎలా చేస్తారు, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, సో ఒక్కొక్క ప్లేయర్కి ఒక్కొక్క ప్లేయర్ వాళ్ళ వీక్నెసెస్ ఏంటి, స్ట్రెంగ్స్ ఏంటి, సో అందరికి తెలుసు సార్ వాళ్ళకి. సో అదే మా ఇంప్లిమెంట్ ఎలా చేస్తారో అందరికి ఐడియా ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ టీంతో కలిసి ముందుకు వెళ్తున్నారు. సో మీ క్రికెట్ కాక మీ ఫ్రీ టైంలో ఏం చేస్తారు మీరు? ఏమైనా హాబీస్ ఉందా? ఫ్రీ టైంలో అంటే సినిమాలు బాగా చూస్తాను. అవునా? సినిమాలు బాగా చూస్తాను, పాటలు వింటాను. ఇంకా లైక్ ట్రావెలింగ్, ఫుడ్ అనేది? ఫుడ్ అయితే మంచిగా తింటాను, మంచిగా ఆడతాను ఎక్కువ వరకు. డైట్ కూడా ఫాలో అవుతాను కానీ. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ క్రికెట్ ఆడాలనుకున్న వాళ్ళందరికీ, అంటే చాలామంది క్రికెట్ ఆడాలని చిన్నప్పటి నుంచి మంచి స్థాయిలోకి వెళ్ళాలని అనుకుంటారు. సో వాళ్ళందరికీ బేసిక్గా ఏముండాలి, ఎలాంటి డిసిప్లిన్ ఉండాలని మీరు అనుకుంటారు? లైక్ మెయిన్గా ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ క్రికెట్ పైన ప్యాషన్ ఎక్కువ ఉండాలి. సో వాళ్ళకి ఆ ఇష్టం ఉంటేనే వాళ్ళు ముందుకి వెళ్ళగలుగుతారు. ఇష్టం లేకుండా ఆడితే అంత ఉండదు. సో పేరెంట్స్ సపోర్ట్ అయినా సరే వాళ్ళకుంటే ఇంకా బెటర్ ఉంటుంది. సో ఏదైనా సరే మనం 100% ఎఫర్ట్ ఇస్తే మనకు కూడా మంచిగా రిజల్ట్స్ అనేది వస్తుంటుంది. సో ఎనీ క్రికెటర్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకున్నా కూడా ఏజ్ అనేది ఫ్యాక్టర్ కాదు. ఇప్పుడు ఎప్పుడన్నా స్టార్ట్ చేయవచ్చు మనం, కానీ మనం అది ఎలా పికప్ అవుతున్నామో, ఎలా సాగుతుంది మన జర్నీ అనేది దాన్ని బట్టి. మీరు ఏం చదువుకున్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? నేనైతే డిగ్రీ కంప్లీట్ చేశాను. లైక్ ఫోకస్ టోటల్ మొత్తం క్రికెట్ పైన పెట్టేశాను. సో స్టడీస్ పెద్దగా అంతగా ఇంట్రెస్ట్ లేదు, బట్ టోటలీ ఇంటూ క్రికెట్. అవునా? ఓకే. దెన్ ఇంకొకటి, హైదరాబాద్ ఈ ఛాంపియన్స్కి తరఫున మీరు ఆడబోతున్నారు, మీరు ఏం చెప్పబోతున్నారు? ట్రాఫీ తీసుకొస్తాం అంతే. సో మీ స్లోగన్ కూడా ఉంది కదా, ఆ స్లోగన్ మీ నోటి నుంచి వినాలనుకున్నాను ఒకసారి. సిక్సర్ మార్, సిటీ మార్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. చూసాం కదా, చిన్నప్పుడు తన తండ్రి కావాలనుకున్నటువంటి క్రికెటర్ని, ఆయన కళని నేను నిజం చేయాలనుకుంటున్నారు. సో ఇప్పుడు T20 లీగ్ని అండ్ హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ని రిప్రజెంట్ కాబట్టి ఈ కప్ని, ట్రోఫీని ఎలాగైనా తీసుకురావడానికి తమ జట్టు కృషి చేస్తామని, ఆల్రెడీ ఇప్పుడు జట్లో ఉన్న వాళ్ళందరూ కూడా తమతో చాలా మింగిల్ అవుతూ ఒక మంచి బాండ్ క్రియేట్ అయిందని ఆయన చెప్తున్నారు. భవిష్యత్తులో భారత్కి ప్రాతినిధ్యం వహించడమే తన లక్ష్యమని చెప్తున్నారు అజయ్ దేవగన్. కెమెరామెన్ సూర్యతో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.